హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మరి ఒక్కొక్కసారి కొత్త ఐటెంతో మీ ముందుకొచ్చానండి. అదే మనందరికీ తెలిసిన నేరేడు పండండి. ఈ సీజన్‌లో ఈ నేరేడు పండుకు చాలా విశిష్ట ప్రాధాన్యత ఉందండి. సో, దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం మన ఛానల్‌లో తెలుసుకుందాం. ఈ సీజన్‌లో మనం నేరేడు పండు తినడం వల్ల మనకి విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుందండి. అలాగే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. దాంతోపాటు రక్తహీనత, షుగర్, బరువు, జీర్ణ సమస్యలకు చాలా చక్కగా ఈ నేరేడు పండు అనేది ఉపయోగపడుతుందండి. సో, తరువాత నెక్స్ట్ దీనివల్ల మనకి ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అవేంటంటే ఈ నేరేడు ఆకులను పేస్ట్ లాగా చేసి దాంతో మన పళ్ళును గనక క్లీన్ చేసుకున్నట్లయితే దంతాలు, చిగుళ్ళు దృఢంగా ఉంటాయండి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాయి. నేరేడు ఆకుల కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే నోట్లో ఉన్న పుండ్లు కూడా తగ్గుతాయండి. అలాగే నేరేడు ఆకులను నోట్లో వేసుకొని నమిలి ఉమ్మేయాలి. దాని ద్వారా నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. అలాగే ఈ ఆకుల పేస్ట్‌ను కాస్త మెత్తగా దంచి దాంట్లో పసుపు కలిపి మనకి ఏదైనా దెబ్బలు తగిలి ఉంటే దాని మీద రాసుకున్నట్లయితే అవి చాలా తొందరగా తగ్గుతాయండి. ఆ దెబ్బలనేవి మానిపోతాయి. సో, ఇలాగ దాని యొక్క ఆకులతో కానీ, నేరేడు పండుతో కానీ, నేరేడు యొక్క లోపల ఉన్న గింజలతో కూడా మనకి చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఈ నేరేడు పళ్ళ వల్ల మనకి జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుందండి. అలాగే పేగులో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటకు పంపే శక్తి కూడా ఈ పండుకు ఉందండి. అలాగే రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. సో, ఇంకా ఏంటంటే మూత్ర సమస్య నుండి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, నడుము నొప్పి మరియు మోకాళ్ళ నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయండి. ఇది పండ్లను తీసుకోవడం వల్ల. అలా ఎక్కువ మోతాదులో కాదు, అలానే తక్కువ మోతాదులో కాదండి. మినిమం మెయింటైన్ లెవెల్‌లో కానీ ఈ పండును తీసుకున్నట్లయితే మనకి వీటి ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. సో, కొంతమంది దీనికి దూరంగా ఉండాలండి. ఎవరు తినకూడదంటే ఈ నేరేడు పండ్లని వాతం అంటే అదొక ప్రాబ్లం. వాత దోషాన్ని కూడా ఇది నివారిస్తుంది. కాబట్టి వాతం ఉండేవాళ్ళు వీటికి దూరంగా ఉండాలండి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల సహజంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటికి చాలా దూరంగా ఉంటే బెటర్ అండి. సో, చూసారు కదండి దీనివల్ల బెనిఫిట్సు. సో, ప్రతి ఒక్కరికి ఇవి చాలా అందుబాటులో ఉంటాయండి ఈ సీజన్‌లో. తప్పకుండా మనకి కొన్ని సీజన్‌లో కొన్ని ఫ్రూట్స్ చాలా ప్రత్యేక బెనిఫిట్స్‌ని కలిగి ఉంటాయి. సో, తప్పకుండా అందరూ వీటిని తిని దీనివల్ల వచ్చే బెనిఫిట్స్‌ని మీరు ప్రయోజనాల్ని పొందుతారని ఆశిస్తున్నానండి. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.